అందరికీ హాయ్ అండి. సైకాలజీకి సంబంధించి వైయక్తిక భేదాలు, ప్రజ్ఞ, సహజ సామర్థ్యం, అభిరుచి, వైఖరి వీటికి సంబంధించినటువంటి 30 బిట్స్ అనేవి ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఉన్నాయి. వీటిలో ఎన్ని బిట్స్ మీరు కరెక్ట్ ఆన్సర్ చేయగలరో చేశాక కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రమేష్ టెట్ పరీక్షలో గణితం, ఇంగ్లీష్, సైన్స్ బాగా చేయగలడు. కానీ సైకాలజీ ప్రశ్నకు సమాధానం ఇచ్చేటప్పుడు బాగా తికమక పడి తక్కువ మార్కులు తెచ్చుకుంటాడు. అతడిలో కనిపించే భేదం: వ్యక్తంతర వైయక్తిక భేదం, వ్యక్తి జన్మతా వైయక్తిక భేదాలు, వ్యక్తిగత అంతర వైయక్తిక భేదం, వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదం. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదం. ఎందుకంటే అసలు వైయక్తిక భేదాలు అనేవి చూడండి, వ్యక్తి అంతర వైయక్తిక భేదము, వ్యక్తి అంతర్గత చూడండి, వ్యక్తి అంతర వైయక్తిక భేదము, వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదము. ఓకేనా, వీటికి డిఫరెన్స్ అనేది చూసుకుంటే ఒకే వ్యక్తిలో భేదాలు అనేవి ఒకే వ్యక్తి, ఇప్పుడు రమేష్ అనే వ్యక్తికి సంబంధించి మాత్రమే ఇక్కడ భేదం అనేది చెప్తున్నారు. రమేష్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఇక్కడ టెట్ పరీక్షలో గణితము, ఇంగ్లీషు, సైన్స్ బాగా చేయగలుగుతున్నాడు. ఇవన్నీ బాగానే చేయగలుగుతున్నాడు రమేష్. కానీ సైకాలజీ ప్రశ్నలకు మాత్రము సమాధానం చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నాడు అని ఇచ్చాడు. సో ఇక్కడ ఒకే వ్యక్తిలోనే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఒక వ్యక్తిలో అంతర్గతంగా ఇక్కడ భేదం అనేది కనిపిస్తుంది. ఒకే వ్యక్తిలో అంతర్గతంగా భేదం కనిపిస్తుంది కాబట్టి దాన్ని వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదం అని అంటారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వ్యక్తులు తీసుకున్నాం అనుకోండి, ఏ కామా బి అని ఇద్దరు వ్యక్తులు తీసుకున్నాం అనుకోండి. ఓకే, రమేష్ అండ్ సురేష్ అనే ఇద్దరు వ్యక్తులు మనం తీసుకున్నాం అనుకోండి. రమేష్కి సురేష్కి మధ్యన భేదం అంటే రమేష్ గణితం చాలా బాగా చేయగలుగుతున్నాడు, సురేష్ గణితం బాగా చేయలేకపోతున్నాడు. ఇలా ఇద్దరు వ్యక్తుల్ని మనము ఇద్దరు వ్యక్తులు డిఫరెంట్ అనేది మనం చూసినట్లయితే అప్పుడు వ్యక్తి అంతర ఇదండి ఫస్ట్ వన్ అవుతుంది, వ్యక్తి అంతర వైయక్తిక భేదం అనేది అవుతుంది. ఓకేనా, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఒకే వ్యక్తిలోనే భేదం కనిపిస్తుంది. రమేష్ అనే వ్యక్తిలో మాత్రమే ఇక్కడ భేదం అనేది చూపిస్తున్నారు. ఒకటి హింట్గా, ఒకే వ్యక్తిలో వివిధ అంటే రకాలుగా భేదం అనేది కనిపిస్తూ అంటే అది వ్యక్తి అంతర్గత. ఒక వ్యక్తిలో అంతర్గతంగా భేదాలు అనేవి ఉన్నాయనుకోండి, అది వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదం అనేది అవుతుంది. ఒకటి కంటే ఇద్దరు వ్యక్తుల మధ్య భేదం అనేది చూపిస్తే అది వ్యక్తికి మధ్యన భేదం కాబట్టి అది వ్యక్తి అంతర వైయక్తిక భేదం అనేది అవుతుంది. నెక్స్ట్ వన్, కొన్ని మిలియన్ల కొద్ది వ్యక్తులను పోల్చినా వారి మధ్య స్పష్టమైన భేదాలు కనిపిస్తాయని చెప్పిన శాస్త్రవేత్త: చార్లెస్ డార్విన్, చార్లెస్ స్కిన్నర్, చార్లెస్ ఈ స్కిన్నర్, చార్లెస్ బాబేజ్. ఆప్షన్ 1 చార్లెస్ డార్విన్. కొన్ని మిలియన్ల కొద్ది వ్యక్తులను పోల్చినా వారి మధ్య స్పష్టమైన భేదాలు కనిపిస్తాయని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే చార్లెస్ డార్విన్. నెక్స్ట్ వన్ చూసుకుందాం. క్రింది వానిలో ప్రజ్ఞకు సంబంధించి సరికాని ప్రవచనం. ఓకే, ప్రజ్ఞకు సంబంధించి వీటిలో ఒక ఆప్షన్ అనేది రాంగ్గా ఇచ్చారు, అదేంటి అని అడుగుతున్నారు. రాంగ్ ఆన్సర్ అనేది చూడాలి. సృజనాత్మకత గలవారికి ఎంతో కొంత ప్రజ్ఞ ఉంటుంది, కానీ దీని విపర్యయం నిజం కాదు. ప్రజ్ఞ జీవితాంతము జరగదు, పెరగదు, అంటే కౌమార దశ వరకు జరిగి ఆగిపోతుంది. ప్రజ్ఞ అనేది గమ్యం అయితే జ్ఞానం అనేది ఆ గమ్యాన్ని చేరవేసే మార్గం లాంటిది. ప్రజ్ఞ అనేది పూర్తిగా పరిసరాలపై ఆధారపడిన బహిర్గత శక్తి. థార్న్డైక్. ఓకే, ఇక్కడ ఈ 4 ఆప్షన్స్లో రాంగ్ ఆన్సర్ మనకి ఏమి ఇచ్చాడంటే ప్రజ్ఞ అనేది పూర్తిగా పరిసరాలపై ఆధారపడిన బహిర్గత శక్తి. ఈ ఆప్షన్ 4 అనేది టోటలీ రాంగ్ ఆన్సర్ అండి. ఇది ఆప్షన్ 4 రాంగ్. ఆప్షన్ 4 ఇది ఆప్షన్ 4. నేను ఒక చేతితో కెమెరా మొబైల్ పట్టుకొని వీడియో చేస్తున్నా, అందుకని ఇక్కడ ఇట్లా పెట్టేశాను. ప్రజ్ఞ అనేది పూర్తిగా పరిసరాలపై ఆధారపడిన బహిర్గత శక్తి అనేది తప్పు. ఓకేనా, సృజనాత్మకత గలవారికి ఎంతో కొంత ప్రజ్ఞ ఉంటుంది, కానీ దీని విపర్యయం నిజం కాదు. ఇది రైట్ అని. ప్రజ్ఞ జీవితాంతం జరగదు, పెరగదు, అంటే కౌమార దశ వరకు జరిగి ఆగిపోతుంది. ఇది కూడా
రైట్ అని. ప్రజ్ఞ అనేది గమ్యం అయితే జ్ఞానం అనేది ఆ గమ్యాన్ని చేరవేసే మార్గం లాంటిది. ఇది కూడా రైటే అండి. మనకి రాంగ్ ఆన్సర్ అనేది ఆప్షన్ 4. ప్రజ్ఞ అనేది పూర్తిగా పరిసరాలపై ఆధారపడిన బహిర్గత శక్తి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. 4th వన్. థార్న్డైక్ తయారు చేసిన మానసిక సామర్థ్యాలను మాపనం చేసే CAVD పరీక్షలో అక్షరాలకు సంబంధించి సరికాని జత. సి సెంటెన్స్ కంప్లీషన్, ఏ అర్థమెటిక్, బి వెర్బల్ ఎబిలిటీ, డి డైరెక్షన్స్. ఆప్షన్ 3 వెర్బల్ ఎబిలిటీ. వెర్బల్ ఎబిలిటీ CAVD పరీక్షలో అక్షరాలకు సంబంధించి సరికాని జత. మీకు ఇక్కడ అర్థమవుతుంది కదండి. వెర్బల్ ఎబిలిటీ, వి అంటే వెర్బల్ ఎబిలిటీ. ఓకేనా. వెర్బల్ ఎబిలిటీ అనేది అక్షరాలకు సంబంధించి సరికాని జత. ఇది అక్షరాలకు సంబంధించింది కాదు కదండి వెర్బల్ ఎబిలిటీ అనేది. సెంటెన్స్ కంప్లీషన్ అనేది అక్షరాలకు సంబంధించిందే. అర్థమెటిక్ అనేది అక్షరాలకు సంబంధించిందే. డైరెక్షన్స్ అనేది కూడా అక్షరాలకు సంబంధించింది. వెర్బల్ ఎబిలిటీ అనేది ఈ CAVD పరీక్షలో అక్షరాలకు సంబంధించి సరికాని జత. నెక్స్ట్ వన్. థార్న్డైక్ ప్రజ్ఞకు 4 లక్షణాలు ఉన్నాయని చెప్పాడు. అయితే క్రింది వానిలో ఏది అతని యొక్క ప్రజ్ఞా లక్షణం అనేది కాదు. ఓకేనా. స్థాయి, వ్యాప్తి, వేగము, చుట్టుకొలత. స్థాయి, వ్యాప్తి, వేగము, చుట్టుకొలత. చుట్టుకొలత అనేది అసలు ఉంటుందా? ఉండదు. ఓకేనా. థార్న్డైక్ ప్రజ్ఞకు 4 లక్షణాలు ఉన్నాయని చెప్పాడు. అయితే క్రింది వానిలో ఏది అతని యొక్క ప్రజ్ఞా లక్షణం కాదు అంటే స్థాయి, వ్యాప్తి, వేగం. ఈ 3 ఆన్సర్స్ కూడా రైటే అండి. చుట్టుకొలత అనేది రాంగ్ ఆన్సర్. మరి ఇంకొక లక్షణం అనేది ఉంటుంది కదా, 4th లక్షణం. అదేంటో మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. రాజకీయ నాయకులకు, మెకానికలకు, రచయితలకు ఉండాల్సిన ప్రజ్ఞ వరుసగా సాంఘిక ప్రజ్ఞ, శారీరక గతి సంవేదన ప్రజ్ఞ, గణిత ప్రజ్ఞ. గణిత ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ. సామాజిక ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ. సాంఘిక ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ. కరెక్ట్గా చూడండి. కన్ఫ్యూజ్ చేసే విధంగా క్వశ్చన్ అనేది ఉంది. రాజకీయ నాయకులకు అంటే రాజకీయ నాయకులకు అవసరమైనటువంటి ప్రజ్ఞ అనేది ఏంటండి? ఫస్ట్ చూడండి. ఫస్ట్ మనకి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ప్రజ్ఞ అనేది ఏంటో మనకి తెలిస్తే ఆప్షన్ అనేది మనం ఈజీగా పెట్టవచ్చు. రాజకీయ నాయకులకు సాంఘిక ప్రజ్ఞ, గణిత ప్రజ్ఞ, సామాజిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. మనకి కరెక్ట్గా చూసుకుంటే సాంఘిక ప్రజ్ఞ అనేది కావాలి కదండి. రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ప్రజ్ఞ సాంఘిక ప్రజ్ఞ. ఓకేనా. సాంఘిక ప్రజ్ఞ అనేది మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో కూడా సాంఘిక ప్రజ్ఞ ఉంది, 4th ఆప్షన్లో కూడా ఉంది. ఓకే. అంటే మనకి ఈ 2 and 3 ఈ 2 కూడా రాంగ్ ఆన్సర్స్ అని తెలిసిపోయింది. ఓకే. 1 and 4లో చూసుకుందాం. రాజకీయ నాయకులకు సాంఘిక ప్రజ్ఞ అయితే మెకానికల్కు ఏ ప్రజ్ఞ కావాలండి? శారీరక గతి సంవేదన ప్రజ్ఞ కావాలా, యాంత్రిక ప్రజ్ఞ కావాలా? మెకానిక్స్ అంటేనే యాంత్రిక అంటే యంత్రాలకు సంబంధించినటువంటి వర్క్స్ అనేవి చేస్తారు కదండి. మెకానిక్. శారీరక గతి సంవేదన ప్రజ్ఞ కావాలా, యాంత్రిక ప్రజ్ఞన? ఈజీగా మనం చెప్పొచ్చు యాంత్రిక ప్రజ్ఞనే కావాలి. సో ఇంకా నెక్స్ట్ వన్ చూడకుండా కూడా ఆన్సర్ పెట్టేయచ్చు ఆప్షన్ 4 అనేసి. కానీ చూద్దాం. రచయితలకు ఉండాల్సిన ప్రజ్ఞ. రచయితలకు సంబంధించి ఏ ప్రజ్ఞ కావాలి? రచయితలకు గణిత ప్రజ్ఞ కావాలా అండి? అమూర్త ప్రజ్ఞ కావాలా? రచయితలకు అమూర్త ప్రజ్ఞనే కావాలి. ఓకేనా. ఆప్షన్ 4. నెక్స్ట్ వన్. క్రింది వానిలో ప్రజ్ఞాలబ్ధి సూత్రం ప్రకారం సరికాని ప్రవచనం. మానసిక శారీరక వయస్సులు సమానమైతే ప్రజ్ఞాలబ్ధి 100. మానసిక వయస్సు శారీరక వయస్సుకు రెట్టింపు అయితే ప్రజ్ఞాలబ్ధి 200. శారీరక వయస్సు మానసిక వయస్సుకు రెట్టింపు అయితే ప్రజ్ఞాలబ్ధి 75. మానసిక వయస్సుకు శారీరక వయస్సులో భాగించి వచ్చే విలువను 100 చే లబ్ధం చేస్తే వచ్చేదే ప్రజ్ఞాలబ్ధి. ఈ 4 ఆప్షన్స్లో సరి కానిది ఏదో మనం ఇప్పుడు ఇక్కడ గెస్ చేయాలండి. మానసిక శారీరక వయస్సులు సమానమైతే ప్రజ్ఞాలబ్ధి 100 అని ఇచ్చాడు. ఇది రైటే కదా. మానసిక వయస్సు శారీరక వయస్సుకు రెట్టింపు అయితే ప్రజ్ఞాలబ్ధి 200 అని ఇచ్చాడు. ఇది కూడా రైటే అని. శారీరక వయస్సు మానసిక వయస్సుకు రెట్టింపు అయితే ప్రజ్ఞాలబ్ధి 75 అని ఇచ్చాడండి.
ఆన్సర్ ఇది అవుతుందండి. ఇది తప్పు కాబట్టి ఆన్సర్ ఇదే అండి. ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 3 మానసిక వయస్సుకు శారీరక వయస్సులో భాగించి వచ్చే విలువను 100చే లబ్ధం చేస్తే వచ్చేదే ప్రజ్ఞాలబ్ధి. ఇది కూడా రైట్ అని. ఓకే, ఆప్షన్ 3 అనేది రాంగ్గా ఇచ్చాడు కాబట్టి రాంగ్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఓకేనా. నెక్స్ట్, క్రింది వాణిలో ప్రజ్ఞకు సంబంధించి సరైన ప్రవచనాన్ని తెలపండి. మానసిక వయస్సు అనే భావనను బలపరిచిన వ్యక్తి బినే. ప్రజ్ఞాలబ్ధి సూచిని తెలియజేసింది టెర్మన్. మానసిక వయస్సు అనే భావనను వెలుగులోనికి తెచ్చిన వ్యక్తి టెర్మన్. ప్రజ్ఞాలబ్ధి విభాజన పట్టికను తయారు చేసింది మెర్రిల్ అండ్ టెర్మన్. మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే క్రింది వానిలో ప్రజ్ఞకు సంబంధించి సరైన ప్రవచనాన్ని తెలపమన్నాడు. ఓకేనా. మనకి 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ అనేవి రాంగ్గా ఉన్నాయి, ఒకటి మాత్రమే రైట్ ఇచ్చాడు. అదేంటో చూద్దాం. మానసిక వయస్సు అనే భావనను బలపరిచిన వ్యక్తి బీనే అని ఇచ్చాడండి. రాంగ్ ఆన్సర్. ప్రజ్ఞాలబ్ధి సూచిని తెలియజేసింది టెర్మన్ అని ఇచ్చాడు. ఇది కూడా రాంగ్ ఆన్సరేనండి. మానసిక వయస్సు అనే భావనను వెలుగులోనికి తెచ్చిన వ్యక్తి టెర్మన్ అని ఇచ్చాడు. మానసిక వయస్సు అనే భావనను వెలుగులోనికి తెచ్చిన వ్యక్తి టెర్మన్. రాంగ్ ఆన్సర్. ప్రజ్ఞాలబ్ధి విభాజన పట్టికను తయారు చేసింది మెర్రిల్ అండ్ టెర్మన్. ఇది ఒకటి మాత్రమే రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 అండి ఆన్సర్. నెక్స్ట్, ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి క్రింది వానిలో సరికాని ప్రవచనం. పేపర్ పెన్సిల్ పరీక్షలు అనేవి పూర్తిగా అక్షరాస్యులకు సంబంధించినవి. పేపరు పెన్సిల్ పరీక్షలు అనేవి పూర్తిగా అక్షరాస్యులకు సంబంధించినవి. ఓకే, మనకి సరికానిది అడుగుతున్నాడు. ఆప్షన్ 1 రైట్ అని. నిష్పాదన పరీక్షలు అనగా వస్తువులను ఉపయోగించి ప్రదర్శించేవి. ఓకే, ఇది కూడా రైట్ అని. నిర్ణీత కాల వ్యవధి లేకుండా ఎంత సమయమైనా తీసుకొని పూర్తి చేసే పరీక్షలే వేగ పరీక్షలు. ఇది రాంగ్ ఆన్సర్ అండి. వేగ పరీక్షలు అంటే దీనికి నిర్ణీత కాల వ్యవధి అనేది ఉంటుంది. సో ఇక్కడ నిర్ణీత కాల వ్యవధి అనేది లేకుండా అని ఇచ్చాడు కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. అశాబ్దిక పరీక్షలను నిరక్షరాస్యులకు మరియు అక్షరాస్యులకు ఇద్దరికి కూడా ఉపయోగించవచ్చు. ఓకే, ఇది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. జంగం విశ్వనాథ్ అనే సైకాలజీ అధ్యాపకుడు ఎల్కేజీ విద్యార్థులకు రైలు బొమ్మను 2 భాగాలుగా, నక్క బొమ్మను 4 భాగాలుగా, మనిషి బొమ్మను 6 భాగాలుగా, ఏనుగు బొమ్మను 8 భాగాలుగా, చివరిగా చింపాంజీ బొమ్మను 12 భాగాలుగా విడగొట్టి నిర్ణీత సమయాన్ని ఇచ్చి ఆ బొమ్మను అర్థవంతమైన బొమ్మలుగా పేర్చమని చెప్పాడు. అయితే అతడు ఏ ప్రజ్ఞా పరీక్షను నిర్వహిస్తున్నట్లు? ఓకే, ఓటిస్ గామా పరీక్ష, ప్రింటర్స్ ప్యాటర్ పరీక్ష, భాటియా చిత్ర నిర్మాణ పరీక్ష, వెస్లర్ అశాబ్దిక పరీక్ష. ఓకే, ఆన్సర్ ఆప్షన్ 3 అండి. భాటియా చిత్ర నిర్మాణ పరీక్ష అనేది ఆన్సర్ అవుతుంది. అభిరుచి నిగూఢ అభ్యసనం అయితే అవధానం చర్యలో అభిరుచి అన్నది ఎవరు? మెక్డుగల్, టెర్మన్, వల్లాస్, థర్స్టన్. ఆప్షన్ 1 అండి. ఆప్షన్ 1 మెక్డుగల్ అన్నారు. అభిరుచి నిగూఢ అభ్యసనం అయితే అవధానం చర్యలో అభిరుచి అన్నది ఎవరు అంటే మెక్డుగల్ అన్నారండి. నెక్స్ట్ వన్, భాటియా ప్రజ్ఞామాపని సంబంధించి సరికాని ప్రవచనం ఏది? ఇది పూర్తిగా వేగ పరీక్ష. దీనిలో 5 ఉప పరీక్షలు కలవు. దీనిలో ఒక పరీక్షలో చేయి ఎత్తకుండా బొమ్మలు గీయాలి. దీనిలో కోక్స్ బ్లాక్ డిజైన్ పరీక్షకు 20 నిమిషాల సమయం అనేది కలదు. ఇందులో కరెక్ట్ కాని ఆన్సర్ చూద్దాం. పూర్తిగా వేగ పరీక్ష ఇది రైటేని. దీనిలో 5 ఉప పరీక్షలు కలవు. ఇది కూడా రైటేనండి. మరి దీనిలో ఒక పరీక్షలో చేయి ఎత్తకుండా బొమ్మలు గీయాలి. ఇది కూడా ఆప్షన్ 3 కూడా రైట్ అని. దీనిలో కోక్స్ బ్లాక్ డిజైన్ పరీక్షకు 20 నిమిషాల సమయం కలదు అని ఇచ్చాడు. ఓకే, ఆన్సర్ అనేది ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4 ఇది రాంగ్ ఆన్సర్ అండి. కాదండి. కోక్స్ బ్లాక్ డిజైన్ పరీక్షకు ఎంత సమయం పడుతుందో మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి.
క్వాంటిటేటివ్ రీజనింగ్, ఫ్లూయిడ్ రీజనింగ్, వర్కింగ్ మెమొరీ, విజువల్ స్పేషియల్ ప్రాసెసింగ్, నాలెడ్జ్ అనే ఉపపరీక్షలు ఏ పరీక్షలోని భాగాలు? సైమన్ బీనే, స్టాన్ఫర్డ్ బీనే, జీమాట్, విస్క్. స్టాన్ఫర్డ్ బీనే. ఆప్షన్ 2 స్టాన్ఫర్డ్ బీనే. ఈ ఉపపరీక్షలోని భాగాలండి క్వాంటిటేటివ్ రీజనింగ్, ఫ్లూయిడ్ రీజనింగ్, వర్కింగ్ మెమొరీ, విజువల్ స్పేషియల్ ప్రాసెసింగ్, నాలెడ్జ్ అనే ఉపపరీక్షలు అనేవి స్టాన్ఫర్డ్ బీనే పరీక్షలో భాగాలు. నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక ప్రజ్ఞ పరీక్షలు నిర్వహించే వయస్సు ప్రకారం సరికాని జత. విస్క్ 5 to 15 years, GMAT 7 to 11 years, RSPM 6 to 14, డ్రా ఏ పర్సన్ టెస్ట్ 3.5 to 13.5 సంవత్సరాలని ఇచ్చారండి. అయితే ప్రజ్ఞా పరీక్ష నిర్వహించే వయస్సు ప్రకారము సరికాని జత మనకు 6 to 14 అని ఇచ్చారు కదండి. RSPM 6 to 14 అని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. RSPM. మానసిక వయస్సు 12, శారీరక వయస్సు 15 అయితే ప్రజ్ఞాలబ్ధి విభాజన పట్టిక ప్రకారం ఆమె ఏ వర్గానికి చెందుతుంది? సగటు ప్రజ్ఞ కలది, నిదాన అభ్యస్కురాలు, స్వల్ప బుద్ధిమాంద్యత, ప్రతిభావంతురాలు. చూడండి కరెక్ట్గా. మానసిక వయస్సు 12 ఉంటుంది, శారీరక వయస్సు 15 అయితే ప్రజ్ఞాలబ్ధి విభాజన పట్టిక ప్రకారము ఆమె ఏ వర్గానికి చెందుతుంది అంటే నిదాన అభ్యస్కురాలు అవుతుందండి. జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ పరీక్షలో ఉపపరీక్ష కానిది. సాదృశ్యం, వర్గీకరణ, వరుసక్రమం, అసమంజసాలు. ఆప్షన్ 3 అనేది వరుసక్రమం అనేది ఉండదు కదండి అందులో. జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ పరీక్షలో ఉపపరీక్ష వరుసక్రమం అనేది కాదు. సాదృశ్యం, వర్గీకరణ, అసమంజసాలు అనేవి ఉంటాయి. థర్మామీటర్ కేవలం టెంపరేచర్ని మాత్రమే కొలిచింది కానీ రక్తపీడనాన్ని కొలవదు. అలాగే వెయిట్ మిషన్ బరువును మాత్రమే కొలిచి ఎత్తును కొలవట్లేదు. అయితే ఈ గుణాన్ని ఏమని పిలవవచ్చు? ఏమంటారండి? ఆన్సర్ ఆప్షన్ 3 సప్రమాణత అవుతుంది. విశ్వసనీయత కాదు, లక్ష్యాత్మకత కాదు, వస్తునిష్ఠత కాదు. ఓకేనా? సప్రమాణత. సైకాలజీ ఉపాధ్యాయుడు హరిబాబు గారు ఒక అమ్మాయిపై రావెన్సివ్ స్టాండర్డ్ ప్రోగ్రెస్ మ్యాట్రిసెస్ పరీక్షను ఎన్నిసార్లు నిర్వహించినా ఆ అమ్మాయి ఒకే ప్రజ్ఞా స్కోర్ను సాధించింది. అయితే ఆ పరీక్షకు ఉన్న గుణం ఏంటి? విశ్వసనీయత, లక్ష్యాత్మకత, సప్రమాణత, వస్తునిష్ఠత. ఇక్కడ ఇలాంటివి ఇచ్చినప్పుడే కన్ఫ్యూజ్ అవుతారు. సరిగా చూసుకోండి. ఒక అమ్మాయిపై రావెన్సివ్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్షను ఎన్నిసార్లు నిర్వహించినా కూడా ఆ అమ్మాయి ఒకే ప్రజ్ఞా స్కోర్ని సాధించింది. అయితే ఆ పరీక్షకి ఉన్న గుణం విశ్వసనీయత. ఓకేనా? విశ్వసనీయత అండి. ఎన్నిసార్లు మీరు టెస్ట్ పెట్టినా కూడా అదే ఆన్సర్ అనేది అక్కడ వస్తుందంటే విశ్వసనీయత అనేది ఉంది. ఇక్కడ నమ్మకం అనేది ఉందండి. విశ్వసనీయత. ఈ పరీక్షలో 60 కార్డులు ఉండి వాటిని కాఠిన్యత ఆధారంగా 5 వర్గాలుగా వర్గీకరించబడిన అశాబ్దిక పరీక్షగా పిలువబడే పరీక్ష. 60 కార్డులు ఏ పరీక్షలో ఉంటాయండి? వాటి ఆధారంగా 5 వర్గాలుగా వర్గీకరించబడిందంట ఆ అశాబ్దిక పరీక్ష. దాని పేరేంటి? విస్క్, జీమాట్, RSPM, డ్రా ఏ పర్సన్ టెస్ట్. ఓకే, ఆన్సర్ చూసుకుందాం. RSPM టెస్ట్ అండి. RSPM టెస్ట్లో 60 కార్డ్స్ అనేవి ఉంటాయి. వాటిని 5 వర్గాలుగా కూడా వర్గీకరించారు. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఏది శాబ్దిక, అశాబ్దిక వ్యక్తిగత శక్తి పరీక్షగా పిలువబడుతుంది? విస్క్, జీమాట్, RSPM, డ్రా ఏ పర్సన్ టెస్ట్. జీమాట్ కాదు, RSPM కాదు, డ్రా ఏ పర్సన్ టెస్ట్ కాదండి. శాబ్దిక, అశాబ్దిక వ్యక్తిగత శక్తి పరీక్షగా పిలువబడేది విస్క్ పరీక్ష అండి. విస్క్. హోవార్డ్ గార్డనర్ ప్రకారం ప్రముఖ గాయకులు బాలసుబ్రహ్మణ్యం, నెక్స్ట్ లతా మంగేష్కర్, AR రెహమాన్లు ఈ నేర్పరుల కోవలోకి వస్తారు. ఓకే అండి. అంటే మనకి ఇక్కడ అందరూ కూడా సింగర్స్ కోసం ఇచ్చారు. బాడీ స్మార్టా, సింగర్ స్మార్టా, పిక్చర్ స్మార్టా, మ్యూజిక్ స్మార్టా?
ఇక్కడ సింగర్స్ కోసం ఇచ్చారని ఆన్సర్ సింగర్ స్మార్ట్ అనేది కాదు, మ్యూజిక్ స్మార్ట్ అనేది అవుతుంది. సంగీత నేర్పరులు అంటారు కదండి, సంగీత నేర్పరులు మ్యూజిక్ స్మార్ట్స్. డేనియల్ గోల్మన్ ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞలో ఎన్ని నైపుణ్యాలు, ఎన్ని విశేషకాలు ఉన్నాయి? 5, 25, 8, 25, 25, 5నా, 32, 8నా? 25, 5. ఉద్వేగాత్మక ప్రజ్ఞలో ఉన్న నైపుణ్యాలు 25, విశేషకాలు 5. సహజ సామర్థ్యాలు ఈ రంగానికి చెందవు. విద్యా సంబంధమైనవి, వృత్తి సంబంధమైనవి, సౌందర్యాత్మకమైనవి, వ్యాపార సంబంధమైనవి. విద్యా సంబంధమైనవి కాదు, వృత్తి సంబంధమైనవి కాదు, సౌందర్యాత్మకమైనది కాదు. ఓకే, అంటే చూడండి, సహజ సామర్థ్యాలు ఇందులో ఏ రంగానికి చెందవు అని అడుగుతున్నాడు. సహజ సామర్థ్యాలు అనేవి వ్యాపార రంగానికి చెందవు, విద్యకు సంబంధించినవే. సహజ సామర్థ్యాలు అనేవి మెయిన్ విద్యకు సంబంధించినవి, వృత్తికి సంబంధించినవి, సౌందర్యానికి సంబంధించినవి. వ్యాపార సంబంధమైనవి అయితే కాదండి సహజ సామర్థ్యాలు. భేదాత్మక సహజ సామర్థ్య నికష థర్స్టన్ ప్రతిపాదించిన ఏ సిద్ధాంతం ఆధారంగా తయారు చేస్తారు? ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతం, ప్రాథమిక వృత్తాకార స్పందనలు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే కనుక ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 3. భేదాత్మక సహజ సామర్థ్య నికష థర్స్టన్ ప్రతిపాదించిన ఏ సిద్ధాంతం ఆధారంగా తయారు చేస్తారు? ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతం ఆధారంగా తయారు చేస్తారు. నెక్స్ట్ వన్, మెయిర్ సీషోర్ ఆర్ట్ జడ్జ్మెంట్ టెస్ట్ అనేది చిత్రలేఖన సామర్థ్యమును అంచనా వేసే పరీక్ష కాగా, ఈ పరీక్షలో విద్యార్థి యొక్క ఈ సామర్థ్యంను అంచనా వేసే పరీక్ష. అభిరుచియా, సహజ సామర్థ్యమా, వైఖరియా, ప్రజ్ఞ? ఓకే, చూడండి ఇంకొకసారి క్వశ్చన్ చూడండి. మెయిర్ సీషోర్ ఆర్ట్ జడ్జ్మెంట్ టెస్ట్ అనేది చిత్రలేఖన సామర్థ్యమును అంచనా వేసే పరీక్ష కాగా, ఈ పరీక్షలో విద్యార్థి యొక్క ఈ సామర్థ్యంను అంచనా వేసే పరీక్ష. విద్యార్థి యొక్క ఈ సామర్థ్యంను అంచనా వేసే పరీక్ష. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, సహజ సామర్థ్యాన్ని అంచనా వేసే పరీక్ష. నెక్స్ట్ వన్ కనుక చూసుకుంటే ఒకసారి చూడండి. లత, ధనలక్ష్మి, ప్రవీణ ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఉద్యోగాలు సంపాదించారు. పెళ్ళిళ్ళయ్యాక వేరువేరు చోట్ల ఉన్నవారు. ఉద్యోగంలో భాగంగా లత ఎక్కువగా గణితాన్ని సులభ పద్ధతిలో తన పాఠశాల విద్యార్థులకు నేర్పించేది. ధనలక్ష్మి మాత్రం పిల్లలకు ప్రకృతి, జంతువులు, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ అనే అంశాలను ఖాళీ సమయాల్లో నేర్పిస్తుంది. కానీ ప్రవీణ మాత్రం కథలు రాయడం, పద్యాలు, వ్యాసరచన సామర్థ్యాల్లో విద్యార్థుల ప్రతిభను పెంచుతుంది. అయితే ముగ్గురిలో గార్డెనర్ ప్రకారం ఏ ఏ ప్రజ్ఞలు పెంపొందించుకుంటున్నారు వరుస క్రమంగా? గార్డెనర్ ప్రకారం ఏ ఏ ప్రజ్ఞలు పెంపొందించుకుంటున్నారు వరుస క్రమంగా? చూద్దాం. తార్కిక గణిత ప్రజ్ఞ, సహజ ప్రజ్ఞ, వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, సంగీత ప్రజ్ఞ. ఫస్ట్ మనం వరుస క్రమం అనేది మనకి ఇచ్చాడు కాబట్టి వరుస క్రమం చూసుకోండి. తార్కిక గణిత ప్రజ్ఞ, సంగీత ప్రజ్ఞ, తార్కిక గణిత ప్రజ్ఞ, సంగీత ప్రజ్ఞ. ఓకేనా? ఫస్ట్ చూడండి, వేరువేరు చోట్ల ఉన్నవారు ఉద్యోగంలో భాగంగా లత ఫస్ట్ అమ్మాయి ఎవరంటే లత ఎక్కువగా గణితాన్ని సులభ పద్ధతిలో తన పాఠశాల విద్యార్థులకు నేర్పించేది. మనకి ఫస్ట్ ఆవిడ లతయే కదండి. లత అనే ఆవిడ గణితాన్ని నేర్పిస్తుంది. సో గణితం అంటే తార్కిక గణిత ప్రజ్ఞ. 2 దగ్గరలు ఇచ్చారండి, అంటే మనకి 2, 4 రాంగ్ ఆన్సర్స్ అవుతాయి. ఈ రెండిట్లోటే ఆన్సర్ అనేది ఉంటుంది, సరిగ్గా చూసుకుందాం. నెక్స్ట్ ధనలక్ష్మి ఏం చేస్తుందండి? ధనలక్ష్మి మాత్రం పిల్లలకు ప్రకృతి, జంతువులు, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ అనే అంశాలను ఖాళీ సమయంలో నేర్పిస్తుంది. సో అంటే సహజ ప్రజ్ఞన, ప్రాకృతిక ప్రజ్ఞ అని ఇచ్చాడు. ఓకే,
ఈ రెండిట్లో చూద్దాం. సహజ ప్రజ్ఞ అవుతుందా? ప్రాకృతిక ప్రజ్ఞ అవుతుందా? నెక్స్ట్ ఆవిడ కూడా చూద్దామండి. ప్రవీణ. ప్రవీణ ఏం చేస్తుంది? ప్రవీణ మాత్రం కథలు రాయడము, పద్యాలు, వ్యాసరచన సామర్థ్యాల్లో విద్యార్థుల ప్రతిభను పెంచుతుంది. అయితే కథలు రాయడము, పద్యాలు, వ్యాసరచన సామర్థ్యాలు విద్యార్థుల ప్రతిభను పెంచుతుంది. అంటే కథలు రాయడం అనేది వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అవుతుందా? కాదు. ఓకేనా? శాబ్దిక భాషా ప్రజ్ఞ అనేది అవుతుంది. కాబట్టి ఆన్సర్ అనేది మనకి ఆప్షన్ 3 అవుతుందండి. ఆప్షన్ 3 అవుతుంది. ఎందుకంటే లత అనే ఆవిడ గణిత సంబంధం. నెక్స్ట్ ధనలక్ష్మి అనే ఆవిడ పర్యావరణ పరిశుభ్రం అంటే ప్రాకృతిక ప్రజ్ఞ. నెక్స్ట్ ప్రవీణ అనే ఆవిడ మాత్రము ప్రతిభను కనబరుస్తుంది. వ్యాసరచనల్లోన, కథలు రాయడాల్లోన, పద్యాల్లోన, శాబ్దిక భాషా ప్రజ్ఞ. ఓకేనా? ఆన్సర్ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే వెయిన్ లిమోన్ పెయిన్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా ఏ వ్యాసంలో ఉద్వేగ ప్రజ్ఞ అనే పదాన్ని ఉపయోగించారు? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఒక ఉద్వేగ అధ్యయనం, ఉద్వేగ ప్రజ్ఞ పెంపొందించుటగా, ఉద్వేగ పరిచయం, ఉద్వేగ అస్థిరత్వానిగా, ఉద్వేగము మరియు వ్యక్తిత్వానిగా. వెయిన్ లిమోన్ పెయిన్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా ఏ వ్యాసంలో ఉద్వేగ ప్రజ్ఞ అనే పదాన్ని ఉపయోగించారు? ఒక ఉద్వేగ అధ్యయనము మరియు ఉద్వేగ ప్రజ్ఞను పెంపొందించుటకు ఉపయోగించారండి. ఆప్షన్ 2 వెయిన్ లిమోన్ పెయిన్ ఒక ఉద్వేగ అధ్యయనం, ఉద్వేగ ప్రజ్ఞ పెంపొందించుటకు ఉపయోగించారు. ఏ వ్యాసంలో అంటే? నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రస్తుత రాజకీయాలపై ఇద్దరు అన్నదమ్ములైన షరీఫ్ షాబుద్దీన్లను అభిప్రాయాలు ఇద్దరు నిక్కచ్చిగా ఒకరు రాజకీయాలపై అనుకూలమని చెప్పగా మరొకరు ప్రస్తుత రాజకీయాలు పూర్తిగా బాగాలేవని ప్రతికూలంగా చెప్తే వీరి మాటలు వైఖరుల లక్షణాల్లో దేనిని సూచిస్తుంది? దిశ, తీవ్రత, వ్యాప్తి, స్థాయి. సరిగా చూడండి. ప్రస్తుత రాజకీయాలపై ఇద్దరు అన్నదమ్ములైనటువంటి షరీఫు, షాబుద్దీన్లను అభిప్రాయాలను ఇద్దరు నిక్కచ్చిగా ఒకరు రాజకీయాలపై అనుకూలమని చెప్పగా మరొకరు ఏం చేస్తున్నారు? ప్రస్తుత రాజకీయాలు పూర్తిగా బాగోలేవని ప్రతికూలంగా చెప్తున్నారు. వీరి మాటల వైఖరుల లక్షణాల్లో మనము దేనిని సూచిస్తుందని చెప్పవచ్చు? దిశను సూచిస్తుందా, తీవ్రతన, వ్యాప్తిన, స్థాయిన? ఆప్షన్ 3 అండి వ్యాప్తిని సూచిస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే డిఏటి పరీక్షల ఉపపరీక్ష కానిది. యాంత్రిక సామర్థ్యం, గుమస్తా సామర్థ్యం, అమూర్త వివేచనం, మూర్త వివేచనం. మూర్త వివేచనం ఉపపరీక్ష చూడండి. యాంత్రిక సామర్థ్యం అనేది డిఏటి పరీక్షలో ఉపపరీక్ష, గుమస్తా సామర్థ్యము ఉపపరీక్ష, అమూర్త వివేచనము ఉపపరీక్షనే. మూర్త వివేచనం అనేది డిఏటి పరీక్ష ఉపపరీక్ష అనేది కాదు. నెక్స్ట్ వన్ బుగార్డస్ సాంఘిక అంతరాల మాపన ద్వారా దేనిని అంచనా వేస్తారు? బుగార్డస్ అభిరుచి, ప్రజ్ఞ, సృజనాత్మకత, వైఖరి. బుగార్డస్ అభిరుచి, ప్రజ్ఞ, సృజనాత్మకత, వైఖరి అండి. ఆన్సర్ ఆప్షన్ 4. హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించినటువంటి 30 బిట్స్ని చూసాం కదా. నా వీడియో కనుక మీకు కొంచెమైనా కూడా యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.